ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? ఏమిటి నువ్వు చూస్తుంది? ఏమిటి నువ్వు చేస్తుంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేసి వస్తున్నావు? నీ హృదయం నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయాలట? దేవునితో సమాధాన పడాలి. నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. అలా సరిచేసుకుంటావనే దేవుడు నీకు మనస్సాక్షిని ఇచ్చాడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? నువ్వు తప్పు చేసిన ప్రతిసారి అది గద్దిస్తుంది. తప్పు చేయడం మానవ సహజం. తప్పును ఒప్పుకోవడం అది ఆత్మీయత. దావీదే కనుక ఆ రోజు చేసిన తప్పును బట్టి ఏడ్చినట్లయితే జీవితాంతం ఏడ్చే స్థితిని తప్పించుకునేవాడు. కానీ దావీదు చేసిన పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? నిర్భయంగా పాపం చేయటమే కాకుండా పశ్చాత్తాపడటానికి కూడా తను సమయం తీసుకోలేదు. సుమారు 9 నెలల పాటు తను పశ్చాత్తాపడలేదు. దావీదు జీవితంలో ఏడుపు మొదలవుతుంది. అడుగుతున్న సహోదరి సహోదరులు, చేసిన తప్పులను బట్టి దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలు పశ్చాత్తాపడడం బెటర్ అంటారా? లేక బ్రతికినంత కాలం ఏడవడం బెటర్ అంటారా? మీ చేతుల్లోనే ఉంది.